నందు ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా నా శుభాభివందనాలండి. అందరూ కూడా బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా దేవ, నీ పరిశుద్ధమైన నామాన్ని కొందనాలు తండ్రి. ఈరోజు ఈ రీతిగా నువ్వు ఒక నిలబెట్టిన తండ్రి, నీ కొందనాలు అయ్యా. నా శరీర ప్రాణాత్మని నీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా. మీరు నా యందు మాట్లాడమని అయ్యా, మీరే బిడ్డలందరితో సూటిగా తేటగా మాట్లాడి వాక్యానుసారమైన జీవితాలు జీవించే కృపా, ధన్యత, భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామ వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. ఏదో ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకుందాం. ఆమె పేరే మగ్దలేనే మరియా. ఈ మగ్దలేనే మరియా ఆ యేసు యొక్క పునరుద్ధానం సమయంలో మొట్టమొదటిగా యేసయ్య యొక్క పునరుద్ధానిక ప్రత్యక్షతను చూచిన ఆమె ఎవరంటే ఈ మగ్దలేనే మరియా. ఈ మగ్దలేనే మరియ గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ మగ్దలేనే మరియా యొక్క పట్టణం ఏంటంటే, ఆమెకు అసలు ఆ మగ్దలేనే అని పేరు ఎలా వచ్చిందంటే, ఆమె నివసించే పట్టణం పేరు మగ్దాలా. అందుకే ఆ యొక్క ఊరి పేరుని బట్టి, ఆ పట్టణం పేరుని బట్టి అక్కడ నివసిస్తుంది కాబట్టి ఆమెకు ఆ మగ్దలేని మరియా అని వచ్చింది పేరు. ఈరోజు చాలామంది చూడండి, కొంతమంది పేర్లు వాళ్ళు నివసిస్తున్న ఊరి పేర్లు చెప్తేనే కానీ వారి యొక్క అడ్రస్ వారిని గుర్తుపట్టడము కష్టం కదండి. ఆ ఊరి పేరు తెలుసుకుంటే ఆ పలానా ఊర్లో పలానా వ్యక్తి ఉన్నాడు, ఈ పేరు గల వ్యక్తి ఉన్నాడు అంటే మనకు అర్థమైపోతుంది. అలాగే ఈ మరియకి మగ్దలేని మరియా అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఆమె నివసిస్తున్న పట్టణం పేరు మగ్దాలా. అందుకే ఆమెకు మగ్దలేని మరియా అని వచ్చింది. బైబిల్ గ్రంథంలో చాలామంది మరియలు ఉన్నారు. అయితే చాలామంది మరియలు, ఇప్పుడు అందరి పేరు ఒకే మరియా అయిపోయి మరియా మరియా అంటే ఏ మరియ పలుకుతుందో, ఏ మరియ గురించి మనం వింటున్నామో, ఏ మరియ గురించి మనం అర్థం చేసుకోవాలో అన్నది మనకు తెలియదు. ఇప్పుడు మన ఊర్లో కూడా చూడండి, ఒక పేరే చాలామందికి ఉంటుంది. అయితే వారికి ఇంటి పేరో తండ్రికి వారి యొక్క తండ్రి పేరుని బట్టో వాళ్ళని మనం ఐడెంటిఫికేషన్ చేయవచ్చు. అలాగే ఆ రోజుల్లో కూడా చాలామంది మరియలు ఉన్నారు. ఎంతమంది మరియలు ఉన్నారంటే బైబిల్లో 7 మరియలు ఉన్నారంటండి. ఎంతమంది? 7 మరియలు. మొదట యేసుప్రభు తల్లి అయిన కన్యక అయిన మరియా, అలాగే బెతనియా మరియా, అలాగే మగ్దలేనే మరియా, అలాగే రోమా సంఘంలో ఉండే మరియా, క్లోఫా భార్య అయిన మరియా, యాకోబు తల్లి అయిన మరియా, యోహాను తల్లి అయిన మరియా. మొత్తం 7 మరియలు ఉన్నారు బైబిల్లో. మరి ఇంతమంది మరియలో ఈరోజు మనం మరియ గురించి చెప్పుకుందామంటే ఏ మరియ గురించి చెప్పుకుంటున్నామో మనకు తెలియాలి కదా. అందుకు వాళ్ళకు అంటూ ముందు ఒక పేరుంది. ఏంటంటే ఇవాళ మనం చెప్పుకోపోయే పేరు, ఒక స్త్రీ యొక్క పేరు ఏంటంటే మగ్దలేని మరియా. ఈమె జీవితం ఏంటంటే, ఈమె 7 దెయ్యములు పట్టిన స్త్రీ. ఎన్ని దెయ్యాలు పట్టినాయండి? 7 దెయ్యాలు. చూద్దామా లూకా సువార్త 8వ అధ్యాయము. లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను చూడండి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియా. ఎన్ని దెయ్యాలు పట్టినాయి ఏంటండి మరియకి? 7 దెయ్యాలు పట్టిన ఈ మగ్దలేనే మరియా ఒకప్పుడు ఎంతో దుర్భరమైన స్థితిలో ఉంది. 7 దెయ్యాలంటే మాటలా అండి? ఎన్ని దెయ్యాలంట? 7 దెయ్యాలు. ఒక దెయ్యం పడితేనే ఆమె యొక్క ఆ దెయ్యం పట్టిన జీవితం ఎంత దుర్భరంగా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుంది. ఆ దెయ్యం ఉన్న ఆ మనిషికి శాంతి సమాధానం ఉంటుందా? ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుందా? ఉండదు. దెయ్యాలు నివసిస్తున్న చోట శాంతి ఉండదు, సమాధానం ఉండదు. సమస్యలే, నిందలే, అవమానాలే, శ్రమలే, వ్యాధులు, ఒకదాని తర్వాత ఒక నెమ్మది లేని ప్రదేశం కింద అయిపోద్ది ఆ ప్రాంతం అంతా. ఎందుకంటే దెయ్యాలు మనకు మంచి చేసేవి కావు కదండి. మనల్ని నాశనం చేయాలని, మనల్ని దేవునికి దూరం అయిపోవాలని, దేవుని మీద వ్యతిరేక భావం రావాలని
దెయ్యాలు అనేక రకాలుగా మనల్ని శోధిస్తూ ఉంటాయి. ఈ మగ్దలేనే మరియకి 7 దెయ్యాలు పట్టినాయంట. ఒక్క దెయ్యం పట్టిన వారి జీవితాలు చూస్తేనే మనం ఎంతో వారి జీవితం ఎలాగుందంటే ఆగైపోతుంది. ఎందుకంటే ఆకలి ఉండదు, తిండి ఉండదు, దప్పిక ఉండదు, నిద్ర ఉండదు. ఎందుకు వచ్చిన జీవితం, చచ్చిపోవాలి. నిజంగా దెయ్యం ఉన్న వారి యొక్క శరీరంలో యొక్క తలంపులన్నీ ఆత్మహత్య చేసుకోవాలి, చచ్చిపోవాలి, ఎందుకు వచ్చిన జీవితం అన్న తలంపులే ఉంటాయి. పాపం ఈ మగ్దలేనే మరి 7 దెయ్యాలు పట్టినాయి అంట. మరి 7 దెయ్యాలు పట్టిన ఆమె జీవితం ఇంకెంత దారుణమైన పరిస్థితిలో ఉందంటారు అండి. 7 దెయ్యాలు పట్టిన మనిషి ఇంట్లో బంధువులు ఉంచుతారా? ఉంచినా ఆమెని ఒక ప్రత్యేకమైన ఒక గదిలో పెట్టేసి ఎందుకంటే దెయ్యం పట్టిన ఆమె దగ్గరికి మనం వెళితే ఆమె మనల్ని ఏం చేస్తుందో, మనల్ని ఏం గాయపరుస్తుందో అని భయం వేసి ఒక గదిలో పడేసి లేదా తాళ్ళు ఎట్టి కట్టి సంఖ్యలు ఎట్టి కట్టి అలా విధులేస్తారు. ఆహారం పెట్టడానికి వెళ్తాకి భయమే, ఏమైనా ప్రేమగా మాట్లాడతాకి భయమే, అంటే తను ఏం చేసేస్తుందన్న భయంతో. అలాగే మగ్దలేని మరి జీవితం కూడా అలాగే ఉండుంటారు కదా. 7 దెయ్యాలు పట్టిన ఆవిడ్ని నిజంగా ఎంత దీనస్థితికి వెళ్ళిపోయి ఉంటుంది అండి. దెయ్యాలు అనేక రకాల గాయపరుచుకునేలా చేస్తాయి. అయితే వాటికి ఏ నొప్పి రావు, ఏ బాధ తెలీదు. కానీ తర్వాత అవి విడిచిపెట్టి వెళ్ళిపోక ఆ బాధ అంతా ఆ శరీరస్తులకే ఉంటుంది కదండి, ఆ శరీరస్తులకే ఉంటుంది. మరి ఆ మగ్దలేని మరియను కూడా ఆ 7 దెయ్యాలు పట్టిన ఆమె కూడా ఎంతో దీనస్థితికి వెళ్ళిపోయి ఉంటుందండి, ఎంతో దుర్భరమైన స్థితికి వెళ్ళిపోయి ఉంటుంది. ఎవరు ఆదరించిన వారు ఉండరు, ఎవరు ప్రేమించిన వారు ఉండరు, ఎవరు కూడా ఆమె నక్కును చేర్చుకున్న వారు ఉండరు కదండి. ఎక్కడెక్కడో తిరుగుంటారు వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ దెయ్యాలు విడిపించడానికి. కానీ ఎక్కడ ఆమెకు పని అవ్వలేదు. ఎవరు ఆమెలో పడిన దెయ్యాలను విదిలించలేకపోయారు. ఎంత దారుణమైన పరిస్థితి. పాపం ఆవిడెంత కృషించిపోయి ఉంటుంది. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఎంత నలిగిపోయి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆమె నివసిస్తున్న పట్టణానికి యేసయ్య వచ్చాడో ఆమె జీవితం మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 7 దెయ్యాలు పట్టిన మరియను యేసయ్య చూసి ఆమెకు ప్రార్థన చేసి ఆ 7 దెయ్యాల నుంచి విడుదల దయచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడంటే ఆమె జీవితంలో నెమ్మది మొదలయ్యింది, శాంతి మొదలైంది, సమాధానం మొదలయ్యింది, ఆరోగ్యం మొదలయ్యింది. ఎప్పుడు తన జీవితంలో యేసయ్య ఆహ్వానించుకున్నప్పుడు, తన జీవితంలో యేసయ్య అడుగు పెట్టినప్పుడు, ఆమెకు ప్రార్థించగా ఇది గొప్ప స్వస్థత ఆమెకు కలిగినప్పుడు, మరి నువ్వే దెయ్యాల చేత బంధింపబడి ఉన్నావు, నువ్వే బంధకాల చేత బంధింపబడి ఉన్నావు, నువ్వే కట్ల చేత కట్టబడి ఉన్నావు. ఒకసారి ఆలోచించు. నువ్వు కూడా ఇక్కడ దెయ్యాలంటే ఓన్లీ దెయ్యాలు పట్టడమే కాదు, మనం దేవునికి వ్యతిరేకంగా చేసే ఏ పనైనా అది దెయ్యానికి సంబంధించినదే. ఒక తాగుడు, ఒక జోదం, వ్యభిచారం, జారత్వం, మోసం, ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైనవి. ఇవన్నీ పెట్టినవాడు ఎవడో? సైతాను. అంటే దేవునికి వ్యతిరేకమైనవి నీలో ఉంటే నువ్వు ఒక అపవిత్రాత్మలను కలిగి ఉన్నవాడవే, నువ్వు ఒక దెయ్యములు కలిగిన వాడినవాడవే. అయితే నువ్వు అనుకుంటా నన్ను ఈ బంధకాల నుంచి ఎవరు విడిపిస్తారు, నన్ను ఈ పాప బంధకాల నుంచి ఎవరు విడిపిస్తారు, నన్ను ఈ వ్యసనాల నుంచి ఎవరు విడిపిస్తారు, నాకు శాంతి లేదా, సమాధానము లేదా, నా జీవితం ఏంటి ఎలాగైపోయింది, నా పరిస్థితి ఏంటి ఎలాగైపోయింది, అయిన వారు విడిచిపెట్టారు, కన్నవారు విడిచిపెట్టారు, వ్యాధులతో బలహీనతలతో నలిగిపోతున్నాను, నా సమస్యకు పరిష్కారం ఇక చావేనా అని అనుకుంటున్నావేమో. ఒకవేళ ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా అటువంటి కట్ల చేత కట్టబడి ఉన్నావేమో, అటువంటి దయ్యపు శక్తుల చేత నువ్వు కూడా బంధింపబడి ఉన్నావేమో, అటువంటి పాప బంధకాలతో నువ్వు కూడా కట్టబడి ఉన్నావేమో. ఇదిగో నీకు విడుదల కావాలంటే యేసయ్యను ఆహ్వానించు నీ జీవితంలోకి, ప్రభుని ఆహ్వానించు నీ జీవితంలోకి, ప్రభుకు మొరపెట్టు. అయ్యా, నేను ఈ పాప బంధకాల్లో బంధింపబడి ఉన్నానయ్యా, నన్ను ఈ దురాత్మలు నన్ను ఆయన నలిపేస్తున్నాయి ప్రభా, నాకు శాంతి లేకుండా చేస్తున్నాయి, నా బ్రతుకు అంతా, నా జీవితం అంతా వ్యర్థమైపోతుంది నాయన, ఎందుకు పనికిరాని జీవితాన్ని నేను జీవిస్తున్నాను. అయ్యా, నాకు విడుదల అయ్యా, ఈ బంధకాల నుంచి విడుదల దయచేయి, ఈ దేప శక్తుల నుంచి నాకు విడుదల దయచేయి, ఈ వ్యాధుల నుంచి నాకు విడుదల దయచేయి, ఈ కట్ల నుంచి నాకు విడుదల దయచేయి, ఈ వ్యసనాల నుంచి నాకు విడుదల దయచేయి అని దేవునికి మొరపెట్టు.
మొరపెడితే ఖచ్చితంగా నీకు ఆ మగ్దలేని మరియకి ఏ రీతిగా దేవుడు విడుదలనిచ్చాడో, స్వస్థతనిచ్చాడో, దేవుడు అదే కార్యం నీ జీవితం పట్ల కూడా దేవుడు చేస్తాడు. నీ పట్ల కూడా దేవుడు చేస్తాడు. నమ్ము, విశ్వసించు, దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆనుకో. దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మగ్దలేని మరియ జీవితంలో కూడా దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు. అండ్ ఒంట్లో వ్యాధి పోవట్లేదు, ఇంట్లో సమస్యలు పోవట్లేదు, ఎటు చూసిన ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, తిప్పలు, ఎటు చూసిన మనశ్శాంతి లేని జీవితం. ఆ జీవితం ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? చాలా దారుణంగా ఉంటుందండి. నెమ్మది ఉండదు మనిషికి. నెమ్మది సమాధానం ఏమంటే ఆకలి ఉండదు, ఆహారం తినబుద్ధి అవ్వదు, ఏమీ చేయబుద్ధి అవ్వదు, కృంగి కృషించిపోతారు. అటువంటి దుర్భరమైన స్థితిలోంచి ఈ మగ్దలేని మరియకు దేవుడు విడుదలనిచ్చాడు, స్వస్థతనిచ్చాడు. మరి అటువంటి విడుదల, స్వస్థత నీకు కావాలంటే దేవుణ్ణి అడుగు. దేవుడు ఖచ్చితంగా ఇచ్చే దేవుడు. ఆ తర్వాత నుంచి ఆమె ఏం చేసిందో తెలుసా? మొదటగా ఆమె 7 దెయ్యములు పట్టిన స్త్రీ, రెండవదిగా యేసుని వెంబడించిన స్త్రీ. దేవుడు నాకు గొప్ప స్వస్థతని ఇచ్చాడు, నాకు గొప్ప ఆరోగ్యం ఇచ్చాడు, నాకు శాంతి సమాధానమని ఇచ్చాడు. ఈరోజు నేను నా జీవితం ఎలా చక్కగా ఉందంటే, సంతోషంగా ఉందంటే, ఇదంతా నాకు ఇచ్చింది ఎవరంటే నా ప్రభువు, నా యేసయ్య అని. ఇంకా ఈ జీవితాన్ని నేను నా ప్రభువు కోసమే నేను అంకితం చేయాలి. నా ప్రభు సేవలోనే నేను ఉండాలి, నా ప్రభు వెన్నంటే నేను ఉండాలి, నా ప్రభుని నేను వెంబడించాలి. ఇంక ఈ జీవితాన్ని ప్రభు కోసమే నేను ఖర్చు పెట్టాలనుకుని ఆమె ఇంకప్పుడు వరకు ఆ 7 దెయ్యాల చేత బంధింపబడి అనేక పాపకార్యాల్లో ఉండిపోయి తన జీవితాన్ని అంత ఒక దుర్భరమైన స్థితిలో ఉంచుకున్న ఆమె ఎప్పుడైతే యేసయ్య ఆమెకు విడుదలనిచ్చాడో, స్వస్థతనిచ్చాడో, అప్పటి నుండి ఆమె జీవితం మారిపోయింది. అప్పటి నుండి చివరి వరకు కూడా, యేసయ్యను సిలువ వేసే వరకు కూడా, ఆ తరువాత పునరుద్ధానుడై తర్వాత లేచిన తర్వాత కూడా, చివరి వరకు కూడా ఆమె యేసుని వెంబడించింది. అంటే బాగోనంతసేపు పాపపు కార్యాల్లో దెయ్యాలతో పీడించబడుతూ ఉన్న ఆమె జీవితం ఎప్పుడైతే యేసయ్య స్వస్థపరిచాడో, విడుదలనిచ్చాడో, అప్పుడు నుంచి తన జీవితాన్ని మార్చుకుంది, తన బ్రతుకును మార్చుకుంది, తన యొక్క జీవన శైలిని మార్చుకుంది. ఇంకా ఈ యొక్క జీవితం దేవుని పరిచర్యలో నేను ముందుండాలి, దేవునికి తోడుగా నేను వెనక, దేవునికి అండగా నేను ఉండాలి, దేవుని వెన్నంటే నేను ఉండాలి, దేవుని వెంబడించేవారుగా ఉండాలి, దేవుని ప్రతి పనిలో నేను ఉండాలి అని యేసుని వెంబడించిందంటండి. మరి ఈరోజు మన పట్ల కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు కదా. మన పట్ల కూడా దేవుడు ఎంతో కృప చూపిస్తూ వస్తున్నాడు కదా. దేవుడు మనల్ని కూడా ఎంతగానో కాపుదలిస్తూ, భద్రతనిస్తూ, మనల్ని, మన కుటుంబాలని కూడా క్షేమపరుస్తూ ఉంటున్నా, మరి మనము యేసయ్యను వెంబడిస్తున్నామా? ఈరోజు మనం ఎవరిని వెంబడిస్తున్నాం? ఈ బ్రతికిచ్చిన దేవుని వెంబడిస్తున్నామా? ఈ జీవితము, ఆరోగ్యము, ఆహారము, వస్త్రములు, గృహాలు సమస్తము నీకు సమకూరుస్తున్న యేసయ్యను నువ్వు వెంబడిస్తున్నావా? అండి, కృతజ్ఞత లేని వారుగా ఉండి అవన్నీ ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టేసి ఈ లోకాన్ని వెంబడిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నీకు సమస్తము సమకూర్చి పెడుతున్నది దేవుడు, కానీ నువ్వు దేవుణ్ణి వెంబడించడం మానేసి లోకాన్ని వెంబడిస్తున్నావు. లోకంలో ఉన్న వాటిని వెంబడిస్తున్నావు, లోకంలో ఉన్న కార్యాలను వెంబడిస్తున్నావు, లోకంలో ఉన్న పాపాన్ని వెంబడిస్తున్నావు. మరి ఇంకేంటి నీకు దేవుని పట్ల, దేవుడికి నీకున్న కృతజ్ఞత ఏంటి? దేవుడి పట్ల నీకున్న కృతజ్ఞత ఏంటి? నిన్ను బ్రతికించినందుక, నీకు ఆ కావలసినవన్నీ సమకూర్చినందుక దేవుణ్ణి విడిచిపెట్టేసేది? అండ్ మగ్దలేని మరి ఒకప్పుడు ఏదో రకమైన జీవితం జీవించింది. దేవుడు యొక్క మహిమను చూసి, ఆయన ఇచ్చిన స్వస్థతను చూసి, విడుదలను చూసి తన బ్రతుకును మార్చుకుందండి, తన జీవితాన్ని మార్చుకుంది. మరి మన బ్రతుకులను మార్చుకుంటున్నామా? మన జీవితాలను మార్చుకుంటున్నాం? ఎన్ని సంవత్సరాల నుంచి మన దేవుని మందిరానికి వస్తున్నాం? ఎన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిధిలో ఉంటున్నాం? మన బ్రతుకు ఏం మారింది? మన జీవితం ఏం మారింది? మన నోటి మాట ఏం మారింది? మన ప్రవర్తన ఏం మారింది? దేవుడే, లోకమే. లోకంతో పాటు లోకంలోకి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ప్రార్థన అంటే దేవుడి సన్నిధికి వచ్చేస్తాం. ఇటువంటి 2 రకాలైన జీవితాలు దేవుడికి ఇష్టం ఉండదు. దేవుడు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నిలువెచ్చని స్థితిలో ఉండదు అంటున్నాడు ఆయన. అలా ఉంటే నేను నా నోటి నుండి ఉమ్మివేస్తానని చెప్పాడు.
కానీ మనం అలాగే ఉంటున్నాం, సగం అటు సగం ఇటు. దేవుని మందిరంలో ఉన్నంతసేపు పరిశుద్ధులుగా మనం ముసుగులే వేసుకుని ప్రార్థన చేసేసి తెల్ల వస్త్రములు కట్టేసుకుని దేవుని సన్నిధిలో కూర్చేసుకుని అమ్మో ప్రభువా ప్రభువా నా ఎంత భక్తిపరు లేనట్టు మనం ఉంటున్నాం. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని దాటి వెళుచున్నామో లోకానుసారంలో లోకంలో కలిసి ఇంకేంటి మన జీవితం మారింది. ప్రభుని ఎరగకముందు అదే జీవితం, ప్రభు ఎరిగిన తర్వాత అదే జీవితం. ఇంకేం బ్రతుకు మారింది? ఇంకేమి మన జీవితం మారింది? నువ్వు బ్రతికే బ్రతుకు, నువ్వు జీవించే జీవితం దేవునికి మహిమకరంగా ఉండాలి కానీ అవమానకరంగా ఉండకూడదు. దేవుని దూషించే విధంగా మన జీవితాలు ఉండకూడదు, మన బ్రతుకులు ఉండకూడదు. మగ్ధలేని మరి ఒకసారి ఒక సమయంలో ఏదో రకం బ్రతికింది, కానీ ఎప్పుడైతే యేసయ్యని ఎరిగిని ఉన్నదో తన జీవితాన్ని మార్చేసుకుని ఇంకా యేసయ్యని వెంబడించడం మొదలుపెట్టింది. ఇంకా లోకాన్ని విడిచిపెట్టేసింది, లోకంలో ఉన్న పాప కార్యాలను విడిచిపెట్టేసింది, లోకంలో ఉన్న ప్రతీదీ కూడా దేవుడికి అయిష్టమైన ప్రతీదీ కూడా విడిచిపెట్టేసింది. మరి నువ్వు నేను విడిచిపెడుతున్నామా? మనం విడిచిపెడుతున్నామా? లోకానికి వ్యతిరేకంగా ఉన్న కార్యాలు మన జీవితంలో ఉంటే ఇప్పుడే వాడిని విడిచిపెట్టేయాలి. నువ్వు యేసుని వెంబడిస్తావు, లోకాన్ని వెంబడించడం అంటే కుదరదు. యేసయ్యను వెంబడించు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడమే. ఈ లోకంలో మంచి ఏమీ లేదు, అంతా పాపం పాపం పాపం. సైతాను ఎవరిని ఎలాగ పట్టుకుందామా, వాడిని ఎలాగ పాపంలో లాగేసుకుందామా అని వాడు తిరుగుతున్నాడు, చూస్తూ ఉన్నాడు. లోకమంతా కూడా భయంకరమైన పాపం. ఎక్కడ చూసినా ఏదో ఒక పాపం జరుగుతుంది. ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు, చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు, యవ్వన బిడ్డలను చంపేస్తున్నారు. ఎటు చూసినా లోకంలో అంతా పాపమే ఉంది. కానీ ఆ పాపం గల లోకాన్నే మనం వెంబడిస్తున్నాం. కానీ మనకు జీవితాన్ని ఇచ్చిన యేసయ్యను, మనకు బ్రతుకునిచ్చిన యేసయ్యను, మనల్ని నిలబెడుతున్న యేసయ్యను, మనకి ఏ సమయానికి ఏ సహాయం అవసరమో ఆ సహాయం అందిస్తున్న యేసయ్యను మనం వెంబడించిన వారుగా ఉంటున్నాం. ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నామండి మనం. మనకు అన్నీ తెలుసు, దేవుడని తెలుసు, సత్యం గల దేవుడని తెలుసు, గొప్ప దేవుడని తెలుసు, ఆయన అన్నీ ఇస్తాడని తెలుసు. మరి తెలిసి కూడా మనం యేసయ్యను వెంబడించని వారుగా ఉంటున్నాం. మరి యేసయ్యను వెంబడించకపోతే, ఆయనతో పాటు మనం ఉండకపోతే, ఆయనతో సహవాసము చేయకపోతే ఆయన లక్షణాలు మనలో ఎలాగొస్తాయి? అండ్ నువ్వు లోకంలో ఉండి, లోకపు స్నేహాలతో ఉండి, లోకాన్ని ప్రేమించుకుంటూ, లోకంలో ఉన్న కార్యాలు చేసుకుంటూ వెళితే ఆ లోకంలో ఉన్న పాపమే నీలోకి వస్తుంది. అప్పుడు నువ్వు పాపిగానే ఉండిపోతావు. నువ్వు యేసయ్యను వెంబడించి, యేసయ్యతో నడుస్తూ, యేసయ్య పరిచర్యలో ఉంటూ, యేసయ్య యొక్క పనిలో, దేవుని మందిరంలో, సహవాసంలో నువ్వు ఉంటే ఆయన యొక్క లక్షణాలు నీలోనికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యేసయ్యను వెంబడించేవారుగా ఉన్నావా? లోకాన్ని వెంబడించేవారుగా ఉన్నావా? లోకాన్ని వెంబడిస్తే మట్టుకి నీకు నిత్య నరకమే. అదే యేసయ్యను వెంబడించు, ఆయన రాజ్యంలో నీకు చోటుని ఇస్తాడు. అండ్ ఈ లోకంలో ఏమని చెప్పండి? లోకపు వార్తలు, ముసలమ్మ పుచ్చట్లు, వాడిని చంప వీడిని చంప, ఆ తాగడం, తిరగడం, వ్యర్థమైన మాటలు. లోకంలో ఎక్కడైనా మంచి ఉందా? లేదు. పాపం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. పాపం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. చాలా యవ్వన బిడ్డలు చాలా పాడైపోతున్నారు. చాలా అంటే చాలా చిన్న చిన్న వయసుల నుంచే పాడైపోతూ ఉంటున్నారు. కాబట్టి లోకాన్ని వెంబడించొద్దు ప్రియ సహోదరుడి సహోదరుడా, ప్రియ యవనస్తుడా యవనస్తురాలా. లోకాన్ని కాదు, నీ యవ్వన కాలమందు నీ యవ్వనాన్ని దేవునికి అప్పగించు. యవ్వన కాలమందు నరుడు కాడిమోయుట ఎంతో మేలు, అది యెహోవాయే మోపెను. నీ యవ్వన కాలమందు నీ జీవితాన్ని దేవుని పనిలో వాడు. ఎక్కడ లోకంలో వ్యర్థమైన వాటి కోసం నీ జీవితాన్ని అర్పించుకో. నీ జీవితాన్ని నాశనం చేసుకోకు, నీ బ్రతుకులను నాశనం చేసుకోకు. నీ తల్లిదండ్రుల మీద ఎంతో ఆశ కలిగి ఉన్నారు, నా బిడ్డ ప్రయోజకుడు అవ్వాలి, చక్కగా చదువుకోవాలి, చక్కగా జాబ్ చేయాలి, దేవుని సన్నిధిలో ఎదగాలి, ప్రార్థనాపరుడుగా ఉండాలి, దేవుని పరిచర్యలో, దేవుని సన్నిధిలో ఎంతో అంత వాడికి తగిన సహాయము పరిచర్య చేయాలి అని నీ తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకుని ఉన్నారు కదా. మరి ఆశను వమ్ము చేస్తావా? నీ మీద ఎంతో ఆశ పెట్టుకుని నీ తల్లిదండ్రుల ఆశను నువ్వు వమ్ము చేస్తావా? వమ్ము చేయకు. నీ యవ్వనాన్ని దేవుడికి అప్పగించు, దేవుడి పనిలో ఉండు. ఈమె అలాగే తన బ్రతుకును మార్చిన దేవుని వెంబడించడం మొదలుపెట్టింది మగ్ధలేని మరియ. ఈరోజు చాలామంది కూడానండి మేలులు పొందుకున్నాక దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. చాలామంది మా బ్రతుకు మారడం లేదండి,
లేదా మా బిడ్డ జీవితం బాగోలేదండి, మాకు ఇల్లు లేదండి, అది లేదండి, ఇది లేదండి, అది లేదండి, లేనంతసేపు దేవుని దగ్గర ఎంత గోజాడి దేవుడు విడిచిపెట్టని వారిగా ఉండి దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి కావాల్సినవన్నీ సమకూర్చి పెట్టి ఇచ్చి చేశాక జాయిగా అప్పుడు మొత్తం ఒక్క వారం మానిన భక్తులు ముందు ఒక్కొక్క వారం మానుకుంటూ వస్తారు. తర్వాత ఫస్ట్ ఆదివారం కనపడతారు, తర్వాత పండగలకు కనపడతారు. అమ్మ అంటే ఖాళీ వంటలేదండి, ఉద్యోగం అండి, వ్యాపారం అండి, పిల్లండి, తల్లండి, ఇంకా ఒక్క సాకు కాదు అంటే ఇంక వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవుణ్ణి వెంబడించడం మానేస్తారు. మేలు జరిగిపోయింది కదా, వారు అనుకునేవి వచ్చేసినాయి కదా, ఇంకా దేవుడు అవసరమో లేదు. కానీ మగ్దలేని మరి అలా చేయలేదు. నాకు ఈ బ్రతుకునిచ్చి నా బ్రతుకును మార్చింది నా తల్లి కాదు, నా తండ్రి కాదు, నా తోబుట్టువులు కాదు, నా స్నేహితులు కాదు, నా బంధువులు కాదు, ఎవరు కాదు నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది. ఎవరిచ్చారు? దేవుడిచ్చి. కాబట్టి దేవుడిచ్చిన ఈ జీవితం దేవుడి కోసమే నేను వాడతాను, నా బ్రతుకును దేవుడి కోసమే నేను వాడతాను అని తీర్మానం చేసుకుని అప్పటి నుండినంట ఆమె యేసయ్యను వెంబడించడము మొదలుపెట్టి. మరి ఈరోజు నువ్వు ఎన్ని మేలులు పొందుకున్నావు, నువ్వు ఎన్ని కార్యాలు పొందుకున్నావు, ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో దేవుడు చేశాడు. కానీ దేవుడి పట్ల నీకు ఎంత కృతజ్ఞత లేని వారిగా ఉన్నావు. నువ్వు దేవుని విడిచిపెట్టేశావు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టేశావు, ప్రార్థన విడిచిపెట్టేశావు, వాక్య ధ్యానాన్ని విడిచిపెట్టేశావు, లోకంలోకి వెళ్ళిపోయావు. మరి ఇది కరెక్టేనా? నీకు జీవితం ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టడం కరెక్టేనా? ఒకసారి ఆలోచించండి. అదికైతే కరెక్ట్ కాదు. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి ఎంత పరుగు పెట్టినా ఆ ప్రయాసంతో వ్యర్థమే. దేవుని కలిగి ఉండి నువ్వు ఎంత ప్రయాసపడినా అది ఖచ్చితంగా సఫలమవుతుంది. కాబట్టి ఈ మగ్దలైన మరియ వలె దేవుణ్ణి మనము వెంబడించేవారిగా ఉండాలి. ఈమెలో ఉన్న మూడో లక్షణం ఏంటంటే తనకున్న ఆస్తినంతా ఆయనకు ఉపచారం చేయడంలో ఖర్చు పెట్టిందంట. ఆ మాట ఉంటుంది చూడండి, లోకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనములోని 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు యోహన్నాయు సుసన్నాయు ఆయనతో కూడా ఉండేది. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. ఇక్కడ ఉపచారము అన్న చోట ఫుట్ నోట్లో 4 నెంబర్ కాడ ఏముందో చూడండి, ఆయనకు ఉపచారము అని ఉంది. ఆయనకు అంటే యేసయ్యకు. అంటే ఈ మగ్దలేని మరియా డబ్బు లేనిదేమి కాదండి, ఆస్తిపరురాలే, ఆమె ఆస్తుంది, ధనవంతురాలే. అయితే నా జీవితాన్ని మార్చిన దేవుడికి నా జీవితంతో పాటు నా ఆస్తిలో కూడా ఉన్న ధనాన్ని యేసయ్య కోసం నేను తను ఏమందంటే నా జీవితాన్ని మార్చిన దేవునికి నా జీవితాన్ని ఎలాగైతే ఆయన కోసం ఇంకా ఈ సేవలో ఈ పరిచర్యలో ఎలాగ నా జీవితాన్ని నా బ్రతుకుని ఎలా ఖర్చు పెడుతున్నానో నాకున్న ఆస్తిని కూడా ఇంకా ఆయన పరిచర్యలో ఆయనకు ఉపచారం చేస్తూ ఆయన సేవలో నా ధనాన్ని కూడా నా ఆస్తిని కూడా నేను ఉపయోగించాలి అని అనుకున్నదండి. అంటే ఈరోజు ఎవరున్నారు అలాగా? ఒక్క దేవుని పని నిమిత్తం ఒక 500 ఒక 1000 రూపాయలు ఇవ్వడానికి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మనం ఇవ్వాలా? పాస్టర్ దగ్గర ఉండవా? ఆయన పెట్టేసుకుంటారు, ఆయన చేసేసుకుంటారు, ఆయన చెందుకుంటారు. మనం ఎందుకు ఇవ్వాలి? మనం ఎందుకు చేయాలి? మనం ఇవ్వాల్సిన అవసరము లేదు. కొంతమంది ఇవ్వడానికి ఎంత బాధపడిపోతారో, ఎంత కష్టమైపోద్దో, ఏమీ లేనట్టు మాట్లాడతారు. ఇద్దామనుకున్నాను కదండి, ఏమి మరి లేదండి, పరిస్థితులు అలా ఉన్నాయని అంటారు. ఉత్తనే మరంతా లేనివారుగా ఉన్నారా? ఉంటే ఇవ్వడం కాదండి, లేనప్పుడే ఇవ్వాలి. యేసయ్య కానుక పెట్టి దగ్గర కూర్చుని అందరూ కానుకలు వేస్తుంటే ఒక ఆవిడ తన లేవిలోనైనా తనకున్న జీవనం అంతా చేసిందని ఆయన సాక్ష్యం ఇస్తారు. తన దగ్గర 2 కాసులు. చాలామంది ఇక్కడ ఉన్న వారందరూ వారు కొన్నంతలో ఉన్నది కాబట్టి ఇస్తున్నారు. కానీ ఆమె దగ్గర ఏమీ లేకపోయినా ఉన్నదే ఆ జీవనాధారమైన 2 కాసులను కూడా దేవుని సన్నిధిలో దేవుని కానుక పెట్టెలో వేసేసిందని చెప్తాడు. మరి ఈరోజు నువ్వు దేవుని పని నిమిత్తం, దేవుని పరిచర్య నిమిత్తం, దేవుని సంగమ నిమిత్తం నువ్వు గుప్పులు విప్పేవారిగా ఉంటున్నావా? నీ ఆస్తిలో, నీ ధనములో, నీ సంపాదనలో దేవుని నిమిత్తం, దేవుని పరిచర్య నిమిత్తం, దేవుని పనుల నిమిత్తం ఎంత ఖర్చు పెడుతున్నావు? అటువంటి వారి రోజు బహు తక్కువ మంది ఉన్నారు. ఎవరు లేదని చెప్పను కానీ కొంతమంది ఉన్నారు. కొంతమంది దేవుని పనిలోకి గుప్పులు విప్పడానికి ముందుకు వస్తారు, దేవుని పనిలో వారు వంతు సహాయం చేస్తూ ఉంటారు.
కొంతమంది ఇవ్వడానికి ఎంత కష్టమైపోద్దో. మనం ఎందుకు ఇవ్వాలి, మనం ఎందుకు చేయాలి? మందిరం మనదా, మందిరం పాస్టర్ గారు వాళ్ళదే. రేపొద్దు మనం ఇచ్చిన కట్టుకొని చేసుకుని ఆయనకేముంటుంది, మనకేముంటుంది? మనం ఎందుకే పెట్టాలి దేవుని మందిరంలో, దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, మీటింగ్స్లో మనం ఎందుకు ఇవ్వాలి? ఆయన పెట్టుకుంటాడు, ఆయన చేసుకుంటాడు, ఆయనే చెందుకుంటాడు. మనకు అవనాస్వరం, మనం వెళ్ళి మామూలుగా వెళ్ళి కూర్చుని వచ్చేయడం. మరి అలాగని మగ్ధలేని మరి అనుకోలేదే. తను ఏమనుకుంది? నా బ్రతుకును మార్చిన దేవుడికి నా బ్రతుకుతో పాటు నా ఆస్తిని కూడా ఆయన యొక్క పరిచర్యలో నేను ఉపయోగిస్తాను. ఎంత అసలు ఆమె గురించి చెప్పుకోవడానికి మనసు ఎంత సంతోషంగా ఉందండి. ఒక స్త్రీయే దేవుడి కోసము దేవుడి వెనకాలనే పరిగెట్టాలి, నా ఆస్తిని దేవుని పనిలో నేను ఉపయోగించాలి అని తన ఆస్తినంట ఆయనకు ఉపచారం చేయడానికి ఉపయోగిస్తుందంటండి. మరి నువ్వు ఈరోజు నువ్వు సంపాదిస్తున్న నీ సంపాదన ఎవరికి ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగపడుతుంది? నీ వ్యసనాలక, నీ చోదాలక, నీ పాపపు కార్యాలక, పనికిరాని వేస్ట్ ఖర్చులక? దేనికి ఉపయోగిస్తున్నావు నీ యొక్క ధనాన్ని, నీ యొక్క ఆస్తిని? దేవుని పనికి ఖర్చు పెడుతున్నావా? దేవుని పనిలోనికి సహాయంగా ఇస్తున్నావా? సంఘానికి అవసరమైన వాటి నిమిత్తం సహాయం చేస్తున్నావా? దైవజనుల ప్రయాణాల నిమిత్తం సహాయం చేస్తున్నావా? అయ్యా మేము సువార్త పనికి వెళ్ళలేకపోతున్నాం, ఇదిగో ఈ సువార్త పనిలో నా వంతు నా సహాయాన్ని మీరు ఉంచండి అని దైవజనులకు సహకారిగా ఉంటున్నావా? మీరు చాలా బహు తక్కువ మంది. మరి నీ ఆస్తిని, నీ యొక్క జీవితాన్ని మరి ఎప్పుడు దేవునికి సమర్పించుకుంటావు? ఆయన యొక్క పనిలో, పరిచర్యలో నీ యొక్క ధనాన్ని ఎప్పుడు పెడతావు? అండి మనం ఎక్కడ కాదంట కూర్చుకోవాల్సింది, ఎక్కడ? పరలోకంలో. కాబట్టి నీకే అప్పగిచ్చేస్తున్నాను. మరి నీ ఆస్తిలో కొంత దేవుని పనిలో ఉపయోగిస్తున్నావా లేదా పాపపు కార్యాలకు ఉపయోగిస్తున్నావు? వేస్ట్ వాటికి ఖర్చు పెడుతున్నావో? దేవుని పని నిమిత్తం నువ్వు వేస్ట్గా ఖర్చు పెట్టి ఏ పైసా కూడా దేవుని దృష్టిలో అది లెక్కలో ఉండదు. దేవుని పని నిమిత్తం నువ్వు ఎంత ఖర్చు పెడతావో దాని నిమిత్తం అక్కడ దేవుడు నీకు సమకూరుస్తాడు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మొదటగా ఆమె 7 దెయ్యములు పట్టిన స్త్రీ, రెండవదిగా యేసుని వెంబడించిన స్త్రీ, మూడవదిగా తన ఆస్తిని పరిచర్యలో ఖర్చు పెట్టిన స్త్రీ, నాలుగవదిగా ఆయన్ని ప్రేమించిన స్త్రీ. అంతేగా ఆయన పునరుద్ధానుడై లేస్తాడు మూడవ రోజు అని చెప్పినప్పుడు ఆమె హుటాహుటిన ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఆ ప్రభువుకి నేను అత్తర్ల గట్ట పొయ్యాలని ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కనిపించకపోతే ఏడుస్తుందంట ఆవిడ. ఎంత ప్రేమ ఉంటాయండి. మళ్ళీ చీకటితో వెళ్ళిపోయారంటండి. చీకటితో వెళ్ళడం అంటే ఆడవాళ్ళు ఎంత భయపడతారు. కానీ తన ప్రాణాలకు తెగించి యేసయ్య దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే ఆయన్ని ప్రేమిస్తుంది కాబట్టి. మరి ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావా? దేవుని వెంబడించగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. అలాగే ఆమె అంత ప్రేమగా దేవుని వెంబడించి దేవుని పట్ల అంత ప్రేమ చూపించింది కాబట్టి ఆయన యొక్క ఆయన ప్రత్యక్షతను, ఆయన యొక్క పునరుద్ధాన సువార్తను మొట్టమొదటగా దేవుడు ఆయన ప్రత్యక్షతను ఎవరికి తెలియపరిచాడో తెలుసా? మొదట మగ్ధలేని మరియకి, ఒక స్త్రీకే. కాబట్టి దేవుని దృష్టిలో స్త్రీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే మనం మగ్ధలేని మరియ వలె దేవుని వెంబడించేవారిగా, మన జీవితాలను ఆయన సమర్పించుకునేవారుగా, ఆయన ప్రేమించేవారిగా ఉంటే దేవుడు మన పట్ల కూడా ఒక గొప్ప కార్యాలు చేస్తాడు. మనల్ని కూడా ఒక ఉన్నత స్థితిలో నిలబెడతాడు. ఈ జీవగ్రంథంలో ఆమె పేరు రాయించినట్లు రేపొద్దున మనల పేర్లు కూడా ఆయన జీవగ్రంథంలో రాయిస్తాడు. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. వరకు చెప్పబడిన ఈ మగ్ధలేని మరి యొక్క జీవితం నుంచి మాకు అనేక పాఠాలు బోధించిన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ప్రభు నాయని వాక్యాన్ని వింటున్నారో వారి హృదయాలు భద్రపరిచి వాక్యానుసారమైన జీవితాలు జీవించే కృపా, ధన్యత, భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.